హాయ్ అండి, వెల్కమ్ టు రూపాలవన్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీకోసం మీరు ఎంతగానో ఇష్టపడే నా డెవిల్ గాడితో రొమాన్స్ స్టోరీలో ఈ భాగం మీకోసం ఎదురు చూస్తుందండి. ఈ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ మిస్ అయిన వాళ్ళు ఒకసారి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ రైటర్ రూపాలవన్య, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఎదురుగా ఏడుస్తున్న పూనం గారు ఆమె పక్కనే ఎవరో పొడుగ్గా గడ్డం పెంచుకుని తన వైపే ఆర్తిగా చూస్తున్న కళ్ళు. ముందు ఎవరో తెలుసుకోలేకపోయినా ఆ తర్వాత ఆ వ్యక్తిని చూసి మాయ కళ్ళు వెడల్పాయవుతాయి. గుండె వేగం విపరీతంగా పెరిగిపోతుంది. అప్రయత్నంగా ఆమె నోటి నుంచి వస్తుంది, రోహన్, నువ్వు బ్రతికే ఉన్నావా అని. హా శ్యామ్ అంటూ రోహన్ కూడా ఏడుస్తూ గట్టిగా మాయాన్ని హత్తుకుంటాడు. మాయకి బుర్ర పనిచేయడం మానేస్తున్నట్లు అనిపిస్తుంది. బొమ్మల అతను అలా కౌగిలించుకుంటే కనీసం తిరిగి కౌగిలించుకోవడం కూడా మర్చిపోయి బిగుసుకుపోయి ఉండిపోతుంది. పూనం కూడా ఏడుస్తూ, హనీ బేటా, నీకోసం శ్యామ్ ఎంతలో ఏడ్చిందో నీకు తెలియదు బేటా. ఇప్పుడు నువ్వు ఉన్నావు అంటే తనకి ప్రాణం వచ్చినట్లుంది. చూడు, మొహంలో ఆ సంతోషం చూడు అంటూ ఏ ఎక్స్ప్రెషన్ లేని మాయా ఫేస్ని ఆమె వైపు తిప్పుకుని బుగ్గలు పట్టి చూపిస్తూ అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. రోహన్ చనిపోయాడు అని టీవీలో చూసినప్పుడు మాయ ఏడ్చిందో లేదో కూడా కనీసం పూనం చూడలేదు. పోలీస్ స్టేషన్లో ఏడ్చిందాన్ని బట్టి అంతలా ఏడ్చేసింది, ఇంతలా ఏడ్చేసింది అని ఇప్పుడు కథలు చెప్తుంది. కానీ తర్వాత డెవిల్ చేతిలో ఉంటుంది పాపం ఆంటీకి. మాయ పూనం మాటలకి డెవిల్ ఎలా అర్థం చేసుకుంటాడు అని భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ డెవిల్ నిజంగానే కోపంగా ఎర్రని కళ్ళతో పూనంనే చూస్తూ ఉంటాడు. అసలు ఇంతకు ముందు ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఏం జరగబోతుందో ఏమీ అర్థం కాని స్థితిలో మాయ భయంగా డెవిల్ వైపు, రోహన్ వైపు చూస్తూ ఉంటుంది. అతను అనుకున్నట్లు మాయ డెవిల్ మీద కోపంగా నా దగ్గర ఎందుకు దాచావని అరవకపోవడం, అలాగే రోహన్ని చూసి గట్టిగా ఏడ్చి అతన్ని కౌగిలించుకోకపోవడం చూసి డెవిల్లో ధైర్యం వస్తుంది. మళ్ళీ అతనిలో ఆశ చిగురిస్తుంది. బుజ్జమ్మకి నేనంటేనే ఇష్టం, రోహన్ కాదు. తను నన్ను మాత్రమే ప్రేమిస్తుంది, తను నన్ను విడిచిపెట్టి వెళ్ళదు అని అప్పటి వరకు పడ్డ టెన్షన్, బాధ అన్ని పక్కకి పెట్టేసి ధైర్యంగా వచ్చి మాయ పక్కన నిల్చుని పూనంనే కొట్టేసేలా చూస్తూ ఉంటాడు. డెవిల్ని చూడగానే రోహన్ అతని వైపు చూసి, సార్, మీరు చేసిన హెల్ప్ నేను ఈ జన్మలో మర్చిపోలేను. నన్ను కాపాడడమే అనుకుంటే మీరు నా ప్రాణాన్నే కాకుండా నా లోపల ఉన్న ప్రాణాన్ని కూడా మీరే కాపాడారు అంటూ మాయాన్ని తన పక్కకి లాక్కొని చెయ్యి పట్టుకుని భుజం చుట్టూ చెయ్యి వేసి చూపిస్తూ చెప్తాడు. ఆ మాటలకి మాయా కళ్ళు ఇంకా ఇంకా పెద్దవి అయిపోతే ఈసారి నోరు కూడా తెరిచేస్తుంది. రోహన్ చెయ్యి అలా మాయ చుట్టూ వెయ్యగానే డెవిల్ కళ్ళు కోపంతో ఇంకా ఎర్రగా అయిపోతూ ఉంటాయి. డెవిల్ చూపంతా రోహన్ చెయ్యి మీదే ఉంటుంది. అది రోహన్ పూనం చూడకపోయినా మాయ మాత్రం కనిపెట్టేస్తుంది. కిందటిసారి శరత్ ఆమెని టచ్ చేసినందుకే డెవిల్ చేసిన రాద్ధాంతం గుర్తొచ్చి వెంటనే మాయకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. డెవిల్ వైపే భయంగా చూస్తూ రోహన్ చేతిని సున్నితంగా తీస్తుంది మాయా. నెక్స్ట్ సెకండ్ డెవిల్ పిడికిలి మళ్ళీ నార్మల్ అయితే అతని దవడ కండరాలు కూడా మామూలు అవుతాయి. అప్పటి వరకు డెవిల్ మీద మంచి అభిప్రాయం లేని పూనం రోహన్ అలా చెప్పగానే ఒక్కసారిగా మెల్ట్ అయిపోయి, నిజంగా చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు నన్ను, మా శ్యామ్ని, అరుణ్ని అనుకున్నాను, మా రోహన్ని కూడా కాపాడావు అంటారు నవ్వుతూ. మనల్ని కాదు ఆంటీ, మా అమ్మ నాన్నల్ని కూడా కాపాడింది ఈయనే. ఇన్ని రోజులు వాళ్ళని వేరే వాళ్ళు కిడ్నాప్ చేసి ఉంచితే నిన్ననే సార్ అతన్ని సెకండ్ టీంని పంపించి మరి అమ్మ వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి విడిపించి తీసుకువచ్చారు అంటాడు రోహన్. వాళ్ళు అన్ని మాట్లాడుకుంటున్నా డెవిల్కి థ్యాంక్స్ చెప్తూ పొగుడుతున్నా డెవిల్ చూపంతా మాయ పైనే ఉంటే మాయ చూపంతా డెవిల్ పైనే ఉంటుంది. ఇద్దరు కళ్ళు లాక్ అయిపోతాయి. ఈ లోపు కింద నుంచి శ్యామ్ బేటీ అని వినిపించేసరికి ఉలిక్కిపడి డెవిల్ కళ్ళ సముద్రం నుండి
పైకి తేలి వస్తుంది మాయా. ఎవరా అని చూస్తే కళ్ళల్లో నీళ్లు ప్లస్ ఆనందంతో జాహ్నవి అండ్ ముఖేష్. రోహన్ని చూసినప్పుడు రాని ఎగ్జైట్మెంట్ జాహ్నవిని చూడగానే మాయా కళ్ళల్లో క్లియర్గా కనిపించి తనకి అడ్డుగా ఉన్న పూనమిని కూడా తప్పించుకుని మరీ కిందికి పరుగుపెట్టి జాహ్నవిని గట్టిగా హత్తుకుంటుంది. ఆ టైంలో డెవిల్ ఆమె కళ్ళలోకి చూస్తూనే ఉంటాడు. మాయా కళ్ళల్లో ఆనందం చూడగానే చిన్నపిల్లల పరుగు చూసి జాహ్నవి అంటే ఆమెకి ఎంత ఇష్టమో అర్థమవుతుంది. ఇంకా మాయ జాహ్నవి వాళ్ళని చూసి పూనం రోహన్ కూడా సంతోషంతో కిందకి వెళితే వాళ్ళ వెనకే డెవిల్ కూడా వెళ్తాడు. అప్పటికి అక్కడ హాల్లో కల్పన, రాజీ, అను, కార్తిక్ అందరూ వీళ్ళని చూసి ఏమవుతుందో అర్థం కాక తెల్లమొహాలు వేసుకుని మాయాని డెవిల్నే చూస్తూ ఉంటారు. ఈలోపు పూనం సంతోషం పట్టలేక కల్పనని గట్టిగా హత్తుకుని, ఆ దేవుడు మమ్మల్ని అన్యాయం చెయ్యలేదు కల్పనాజీ, అందుకే చనిపోయాడు అనుకున్న మా హనీ బేట మళ్ళీ మా దగ్గరికి తిరిగి వచ్చేశాడు. కానీ ఆ దేవుడు ఎవరో కాదు, మీ అబ్బాయే. అతనే లేకపోతే మేమెవరం ఇలా ఉండేవాళ్ళమే కాదు. ఇంత గొప్ప కొడుకుని కన్న మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. మిమ్మల్ని లైఫ్లో ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాము అంటూ అప్పుడే అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతున్నట్లుగా అప్పగింతలు చెప్తూ ఉంటుంది పూనం. అప్పటి వరకు వచ్చింది ఎవరో అర్థం కాక వాళ్ళందరినీ చూస్తున్న కల్పన బ్యాచ్కి రోహన్ తిరిగి వచ్చాడు అని అందరికీ అర్థమయ్యేసరికి కుక్కర్లో విజిల్ వచ్చినప్పుడు అందులోంచి వచ్చే వేడి పొగల్లాగా వీళ్ళ తలలోంచి కూడా వస్తూ ఉంటాయి. అందరి తలలు స్లో మోషన్లో డెవిల్ వైపు తిరిగితే, నిన్నటి వరకు ఇదే కదరా చెప్పాను, బాగా అయిందా, ఇప్పుడు ఏం చేస్తావు అన్నట్లు చూస్తూ ఉంటాడు కార్తీక్. కానీ డెవిల్ మాత్రం మాయా వైపే చూస్తూ ఉంటాడు. అసలు అతను ఒక అమ్మాయి కోసం ఇంతలా బాధపడడం, తనని వదిలేసి వెళ్ళిపోతుందేమో అని భయపడుతూ, వెళ్ళకూడదు అని మనసులోనే దేవుణ్ణి కోరుకునే రోజు ఒకటి వస్తుంది అని కలలో కూడా అతను అనుకోలేదు. కానీ ఇప్పుడు అదే జరుగుతూ ఉంటే కనీసం బాధని బయటికి కూడా చూపించలేక మాయ వైపే రెప్ప ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. మాయతో ఒంటరిగా మాట్లాడాలని అతని తపన. నేను ఏ తప్పు చేయలేదు బుజ్జమ్మ, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోకూడదు, దూరం అవ్వకూడదు అన్న స్వార్థంతో తప్పితే కావాలనే రోహన్ బ్రతికి ఉన్నాడని చెప్పకుండా దాచలేదు అని చెప్పాలని అతని ఆరాటం. అతని కళ్ళలోకి చూస్తున్న మాయకి అతని భావాలు చెప్పకుండానే అర్థమై, మమ్మ నేను ఇప్పుడే వస్తాను అంటూ మళ్ళీ పైన వాళ్ళ రూమ్ వైపు వెళ్తుంటే, అప్పటి వరకు రోహన్ వచ్చాడు అన్న సంతోషంలో ఉన్న పూనం అప్పుడు తెలివి తెచ్చుకుని మాయా వైపు డెవిల్ వైపు చూస్తుంది. అప్పటికే డెవిల్ మొహం వెలిగిపోయి స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడు. వెంటనే, శామ్ అటెక్కడికి, మన రూమ్ ఇటు కదా, ఆ రూమ్లోకి వెళ్ళు అంటూ మాయానే కోపంగా కాల్ చేసేలా చూస్తూ ఉరుముతుంది. ఒక్కసారిగా ఆవిడ చూపుకి మాయ ఉలిక్కి పడుతుంది. ఇప్పటి వరకు పూనం ఆమెతో అంత కఠినంగా మాట్లాడి పిలిచిందే లేదు. ఇప్పుడు అందుకే టెన్షన్గా చూసి మెల్లిగా, మొబైల్ పైన ఉంది మమ్మ, రీతు రేణు వాళ్ళకి కాల్ చేద్దామని అని అంటుంది చాలా మెల్లిగా. అప్పటికే డెవిల్కి దూరం అవ్వాలేమో అన్న భయం ఒక పక్క, పూనం అలా గట్టిగా అరిచేసరికి ఆల్రెడీ షాక్ వల్ల ఉలిక్కి పడడంతో ఇంకొంత. ఆమె కళ్ళలో నీళ్లు నిండుకుండలై బయటికి దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. పూనం మాయాని అలా చూసి మళ్ళీ వెంటనే బాధగా అనిపించి, సరే మొబైల్ తీసుకుని త్వరగా రా, అందరం ఇక్కడ ఉన్నాం అంటూ కావాలని గట్టిగా ఒత్తి మరీ చెప్తారు. అప్పటికే డెవిల్ మెల్లిగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. పూనంతో పాటు కల్పన బ్యాచ్ కూడా జరిగే తమాషా కామ్గా నిల్చుని చూస్తూ ఉంటారు. మాయ కూడా మళ్ళీ డెవిల్ రూమ్కే వెళ్తుంది. మాయ మెట్లెక్కుతూ ఉంటుంది, కానీ ఎందుకో తెలియకుండానే ఆమె కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. ఇంతకు ముందు అంతా వేరుగా, ఇప్పుడు వేరుగా అనిపిస్తుంది. డెవిల్ని ఫేస్ చేయాలంటే ఎందుకో టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆమె వచ్చిందే రోహన్ చనిపోయాడు, డెవిల్ని చంపేశాడు అని. మొన్నటి వరకు పగ ప్రతీకారం అంటూ అతన్ని చంపాలని ఎన్నో ప్లాన్లు వేసింది. కానీ 3 రోజుల క్రితం వరకు అలాగే అనుకుని
అప్పుడే తెలుసుకుంది అది డెవిల్ చేయలేదు అని. అప్పుడే గిల్టీగా ఫీల్ అవుతూ ఎంతో బాధపడింది. కానీ మనసులోని ప్రేమ అన్నిటినీ డామినేట్ చేసి అతనికి చేరువయ్యేలా చేసింది. కానీ ఇప్పుడు అసలు రోహన్ని చంపనే లేదు, తప్పుగా కూడా చంపలేదు. మళ్ళీ తీసుకువచ్చి తన కళ్ళ ముందే నిలబెట్టాడు. మరి ఇప్పుడు తనతో ఏం మాట్లాడాలి? డెవిల్ గురించి ఎన్నిసార్లు తప్పుగా అనుకుందో ఇప్పుడు అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ సరిగ్గా అప్పుడే మాయ ప్రత్యక్షమవుతుంది. ఒసే దేడ్ దిమగ్దానా, ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది రోహన్ బ్రతికి వచ్చాడు, డెవిల్ తప్పు చేయలేదు అని కాదు. సడన్ గా పక్కకు చూసి షాక్ అయి మాయ వైపు చూస్తుంది. అవునే పిచ్చిదానా, ఒకటి చెప్పు, అసలు నువ్వు నిజంగానే డెవిల్ ని లవ్ చేస్తున్నావా లేదా అని అడుగుతుంది. అదేంటే అలా అంటావు? వేరే ఎవరైనా అయితే అడగవచ్చు, కానీ నువ్వు నా అంతర్వే, నువ్వు అలా అడగవచ్చా అని అడుగుతుంది మాయా. తింగరగా సమాధానం చెప్పడం కాదు, నాకైనా సరిగ్గా సమాధానం చెప్పు. నువ్వు డెవిల్ని లవ్ చేస్తున్నావా లేదా? ఒక్కొక్క ముక్క గట్టిగా ప్రెస్ చేస్తూ అడుగుతుంది మాయా. మొన్నటి వరకు మనసులోనే ఉన్న చెప్పలేని పరిస్థితి, కానీ డెవిల్కి ఆల్రెడీ చెప్పేశాను కదా, డెవిల్నే నా ప్రాణం, నేను తననే ప్రేమిస్తున్నాను అంటుంది మాయా చిన్నగా ఏడుస్తూ. అయితే అదే మాట ఇప్పుడు మళ్ళీ డెవిల్కి చెప్పు. రోహన్ అంటే నీకు ఇష్టమని ఇంకా అదే భ్రాంతిలో ఉన్నాడు. ఇందాక చూసావుగా అతని కళ్ళల్లో నీళ్లు. మాయ పూర్తిగా షాక్ అయి, అంటే డెవిల్ నన్ను అనుమానిస్తున్నాడా? నీ అని తిడుతూ ఫాస్ట్గా వచ్చి మాయ నెత్తి మీద టపీ టపీ టపీమని పీకి, నువ్వెక్కడ దొరికావే తల్లి అంటూ పైకి చూస్తూ, ఓ మై డాడీ, హౌ ఈస్ దిస్ బ్రెయిన్లెస్ బాడీ? నేను ఉన్నా కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమైపోయేదానివో అని తల కొట్టుకుంటూ, అది అనుమానం కదే పిచ్చి పెంటమ్మా, నీ ప్రేమకి అతనిస్తున్న గౌరవం, నీ ఫీలింగ్స్ని ఇప్పుడు కూడా అతను గౌరవిస్తూ నీకు దూరంగానే ఆగిపోతున్నాడు. నీకు ఇంకా బల్బు వెలగలేదా? నైట్ జరిగింది మరొక్కసారి రీల్ వేసుకో, నీకే అర్థమవుతుంది అనేసి డోర్ రాగానే మాయమైపోతుంది. మాయ కళ్ళల్లో నిండా నీళ్లతో డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా బెడ్ చివర అంచున కూర్చుని తల కిందకి కళ్ళు మూసుకుని కూర్చున్న డెవిల్. ఎందుకో ఆ క్షణంలో డెవిల్ని అలా చూస్తుంటే మాయాకి అతను తన డెవిల్ కాదేమో అన్న అనుమానం వచ్చేస్తుంది. కోపంగా లోపలికి వెళ్ళి డెవిల్ ముందు నిల్చోగానే డెవిల్ కూడా స్ప్రింగ్లా లేచి నిల్చుని చూస్తాడు. మాయా కళ్ళల్లో నీళ్లతో పాటు కోపం కూడా కనిపిస్తూ ఉంటుంది. రోహన్ బ్రతికే ఉన్నాడు అని, అతను నిజం దాచి ఆమెని మోసం చేసి తన దగ్గర ఉంచుకున్నాడు అనే కోపంగా ఉందని అతని అభిప్రాయం. అందుకే అప్పటి వరకు తన కోసమే వస్తుంది అన్న హ్యాపీనెస్లో నవ్వుతూ ఉన్న డెవిల్ హార్ట్ ఇప్పుడు మళ్ళీ బాధతో చిన్నగా నొప్పి అనిపిస్తుంది. మాయ మాత్రం సీరియస్గా డెవిల్ ముందుకి వెళ్ళి నిలబడి, ఎందుకలా కామ్గా కూర్చున్నావు అని కోపంగా చూస్తూ అడుగుతుంది. అదేం లేదు బుజ్జమ్మ, నువ్వు వస్తావని వెయిట్ చేస్తున్నా అంతే అంటాడు. అలా అయితే ఇంకా నీ కళ్ళల్లో ఆ నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? మొహం ఎందుకు అలా ఉంది? అసలు నువ్వు 4 రోజుల నుంచి ఇలా ఎందుకు ఉంటున్నావు? నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చట్లేదు డెవిల్. అసలు నేను చూసిన డెవిల్, నా డెవిల్ ఇలా ఉండడు. ఎప్పుడు డాషింగ్గా ఉండి అందరికీ కమాండ్ ఇస్తూనే ఉంటాడు. తనంటే అందరికీ భయం, నాకు కూడా. నాకు ఆ డెవిల్నే కావాలి. ఇలా కామ్గా ఏదో తప్పు చేసిన వాడిలా, ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉండనే ఉండడు. నాకు నా డెవిల్ కావాలి, నా పాత డెవిల్ కావాలి అంటూ గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. అంతే, అప్పటి వరకు డెవిల్లో ఉన్న కాస్త అనుమానం కూడా పూర్తిగా పోతుంది. మాయాకి నా మీద కోపం లేదు, తనకి నేనంటేనే ఇష్టం. తను నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు అనుకుంటూ డెవిల్ కూడా గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంటాడు. చాలు బుజ్జమ్మ, ఇది చాలు. నాకు తెలుసు నీకు నేనంటేనే ఇష్టం కదా, నువ్వు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవు కదా. అలాగే ఆమె నడుము చుట్టేసి మొహాన్ని ఆమె మెడవంపుల్లో అదిమి కళ్ళు మూసుకుంటాడు. అసలు నేనెందుకు నిన్ను విడిచిపెట్టి వెళ్తాను? వెళ్ళనే వెళ్ళను.
నాకు నువ్వే కావాలి, నువ్వు మాత్రమే కావాలి డెవిల్. మా అమ్మ వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేస్తాయి అంటుంది ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు అలాగే ఏడుస్తూ. అతని మెడని ఎంతలా ఖర్చుకుపోతుంది అంటే ఎవరైనా వచ్చి వాళ్ళిద్దరిని విడదీసేస్తారేమో అన్న భయం ఆమెలో ఎక్కువైపోయి ఎవరు దూరం చేయకూడదు అని. కనీసం అతనికి ఊపిరి ఆడుతుందా లేదా అన్నది కూడా పట్టించుకోకుండా గట్టిగా ఖర్చుకుపోతుంది. ఏడుపు నవ్వు రెండు వచ్చేస్తూ ఉంటే, రోహన్ బ్రతికే ఉన్నాడని నీకు చెప్పలేదు కదా, నీకు నా మీద కోపం లేదు కదా బుజ్జమ్మ అని చివరిసారిగా అతని డౌట్ క్లియర్ చేసుకోవడానికి అడుగుతాడు. నాకెందుకు కోపం వస్తుంది అని వెనక్కి జరిగి కళ్ళలోకి చూస్తూ, రోహన్ని నేను లవ్ చేయలేదు డెవిన్, చేశాను అనుకున్నాను అంతే, కానీ నేను లవ్ చేస్తున్నది నిన్ను మాత్రమే డెవిన్. నాకు తెలుసు, దీనికోసమే కదా నైట్ అలా నా దగ్గరికి వచ్చి కూడా మళ్ళీ దూరంగా ఉండిపోయాం అంటూ చెంపలు పట్టుకుని అడుగుతుంది. అంటాడు తల ఊపుతూ. అతన్ని అంతలా అర్థం చేసుకున్నది తన బుజ్జమ్మే అని అతనికి సంతోషంతో మాటలే రావట్లేదు. బహుశా ఆమెలా ఇంకెవ్వరూ అర్థం చేసుకోరేమో అని కూడా అనిపిస్తుంది. లేదు, ఇంకా మన మధ్య దూరం వద్దు, ఏమైనా అవని మా అమ్మకి చెప్పేస్తాను అంతే అంటుంది. నిజంగానా? అయితే బుజ్జమ్మ మొత్తంగా నాకేనా అని కళ్ళలోకి చూస్తూ చిలిపిగా అడుగుతాడు. అని కళ్ళు దించేసి నవ్వుతూ మెల్లిగా అంటుంది. అయితే ఈసారి మధ్యలో ఆ 5 minutes కూడా లైట్ ఆఫ్ చేయను అంటూ నడుము మీద గట్టిగా నొక్కుతూ దగ్గరికి లాగుతాడు. ఆమె ఏదో ఒక్కసారిగా అతన్ని రాయి లాంటి ఛాతీకి తగిలి ఆమెకి ఒళ్ళు జల్లుమంటుంది. నీ ఇష్టం డెవిల్, నువ్వెలా అంటే అలా అంటూ సిగ్గుపడుతూనే అతని పెదవులపై ప్రేమగా ముద్దు పెడుతుంది. అతనికి గుండెలో 1000 సీతాకోక చిలుకలు ఒక్కసారిగా ఎగిరినట్లు మనసంతా సంతోషంతో నిండిపోతుంది. సరిగ్గా అప్పుడే బళ్ళుమని డోర్ ఓపెన్ అయిన శబ్దం వచ్చి ఇద్దరు ఉలిక్కిపడి చూస్తే కోపంగా ఎగశ్వాస వేగంగా పీలుస్తూ పూనం గారు ఎర్రటి కళ్ళతో కనిపిస్తారు. మమ్మ అంటుంది మాయ భయంగా. పూనం కళ్ళల్లో కనిపిస్తున్న కోపం ఆమె అంతకు మునుపు ఎప్పుడూ చూసి ఉండదు. అందుకే టెన్షన్తో డెవిల్ నుండి కంగారుగా వెనక్కి జరుగుతూ ఉంటే డెవిల్ మాత్రం మాయ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. పూనం చూపు మళ్ళీ ఆ చేతి మీదే పడి శామ్, అసలు ఏమవుతుంది ఇక్కడ అని గట్టిగా అరుస్తూ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తారు. డోర్ పడ్డ సౌండ్కి మాయ ఉలిక్కిపడి కళ్ళు మూసుకుని చేతిని కదుపుతుంది. వెంటనే డెవిల్, హలో అత్తయ్య, డోర్ అంత గట్టిగా వేయాలా, బుజ్జమ్మ కంగారు పడింది అని గట్టిగా అరుస్తాడు. ఏ అత్తయ్య క్యా హై అంటుంది పూనం మొహం అదోలా పెట్టి. దీనమ్మ జీవితం, మధ్యలో ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి నా మొహానికి అని తల వెనక జుట్టు రాసుకుంటూ, చూడండి ఆంటీ, మాయాకి నాకు పెళ్ళైపోయింది, షీఈస్ మైన్, ఓన్లీ మైన్, మేము లవ్ చేసుకుంటున్నాం సంజే అని సగం తెలుగు సగం ఇంగ్లీషు మిగతా చివరి ముక్క మాత్రం హిందీలో బోల్తాడు డెవిల్ బాబు. పెళ్ళి అన్నది అర్థం కాక లవ్ అన్నది మాత్రం బాగా వినబడి, శామ్ నేను నీతో మాట్లాడాలి, కొంచెం పక్కకు వస్తావా అని మాయానే కాల్ చేసేలా చూస్తూ అదే రూమ్లో పక్కకు వెళ్ళి నిల్చొని చూస్తూ ఉంటారు పూనం. ఇంకా మాయాకి తప్పక డెవిల్ వైపు దీనంగా చూస్తూ, నేను మా అమ్మకి అర్థమయ్యేలా చెప్పేసి వస్తాను, నువ్వు కోపపడకు, అలాగే ప్లీజ్ అమ్మ మీద అరవకు డెవిల్, మా అమ్మ చాలా మంచిది అంటూ రిక్వెస్ట్ చేస్తున్నట్లు కళ్ళు చిన్నవి చేసి మూతి ముందుకు పెడుతుంది. సరే, నీకోసం అది కూడా కాసేపే, నా గురించి తెలుసుగా, త్వరగా రా, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలని బయటికి వెళ్ళిపోతాడు డెవిల్. లోపల వాళ్ళ మాటలు వినిపించవు. సరిగ్గా 2 నిమిషాల్లో ఫోర్స్గా డోర్ ఓపెన్ చేసుకుని పూనం బయటికి వచ్చి డెవిల్నే కోపంగా చూసి కిందకి వెళితే, ఏమైందబ్బా అనుకుంటూ లోపలికి వెళ్తాడు డెవిల్. అక్కడ మాయ బెడ్ అంచున కూర్చుని కామ్గా కిందకి చూస్తూ ఉంటుంది. బుజ్జమ్మ, ఏమైంది, మీ అమ్మేంటి నన్ను అంత సీరియస్గా చూసుకుంటూ వెళ్ళింది అని అడుగుతాడు పక్కనే కూర్చుని. గట్టిగా నిట్టూర్చి, ఏం లేదు డెవిల్, మా అమ్మకి చెప్పేశాను, కానీ రోహన్ కోసమే భయపడుతుంది. నిజంగానే హనీకి నేనంటే ప్రాణం, తను దీనిని ఎలా తీసుకుంటాడో అనే భయం. యాక్చువల్గా నాకు అదే టెన్షన్ డెవిల్. పర్లేదు కదా, ఏమీ కాదు కదా
అంటూ దిగులుగా డెవిల్ భుజం చుట్టేసి తల ఆంచి అడుగుతుంది. డెవిల్ చిన్నగా నవ్వి, ఏం కాదు బుజ్జమ్మ, అంతగా అయితే నేను చెప్తాలే పద, కిందకి వెళ్దాం అంటాడు. నువ్వు పద, నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను అంటే, సరే త్వరగా రా, అక్కడ మీ మా మమ్మ గారికి ఏం కంప్లైంట్ చేస్తున్నారో మమ్మీలా అంతే కదా అని నవ్వితే మాయ కూడా నవ్వేసి అలాగే అని వాష్రూంలోకి వెళుతుంది. డెవిల్ గెస్ కరెక్ట్ అయ్యి అతని కిందకి వెళ్ళేసరికి పూనం నిజంగానే కల్పనతో ఏదేదో చెప్తూ ముక్కు చెందుతూ ఉంటే జాహ్నవి, ముఖేష్, రాజీ బామ్మతో మీటింగ్ పెడతారు. ఇంకో పక్క కార్తిక్, అరుణ్, రోహన్ చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏమైంది అని కథలుగా రోహన్ వాళ్ళందరికీ చెప్పేస్తూ ఉంటాడులేండి. అది మీకు నేను తర్వాత చెప్తానన్నమాట. నేను కాదు, రూప గారు తర్వాత చెప్తారనమాట. మెల్లిగా కిందకి వెళ్తాడు డెవిల్. నెక్స్ట్ పార్ట్లో, యు ఆర్ ఏ చీటర్, నన్ను మోసం చేసావు కదా, ఐ హేట్ యూ డెవిల్, ఐ హేట్ యూ. మమ్మ పదండి, మనం ఇంకా ఇక్కడ అస్సలు ఉండొద్దు అంటూ మాయానే పూనం చేయి పట్టుకుని బయటికి నడుస్తూ ఉంటే డెవిల్తో పాటు పూనం కూడా షాక్ అవుతూ మాయానే చూస్తుంది. అయ్యయ్యో, ఇలా కలిశారో లేదో, అప్పుడే విడదీసేసారా రూపా గారు, మీరు మాత్రం మమ్మల్ని చాలా టెన్షన్ పెట్టేస్తున్నారు. సరే, ఈ టెన్షన్తో మీరు వెయిట్ చేస్తూ ఉండండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ పార్ట్లో త్వరగా మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.